జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మెంగనం మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె కావాలన్నాడంట ఎవడో. అట్టగా ఈ పాకిస్తాన్ వాళ్ళకు తినడానికి తిండికిలే, కట్టుకోవడానికి గుడ్డలే, ఉండడానికి సరిగ్గా కొంపలే, ఈ పేడు మోకాలకు క్రికెట్ కావాలి మళ్ళా. సరే, ప్రస్తుతం దుబాయ్లో ఆసియా కప్ జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక ఈ దుబాయ్లో జరుగుతున్నటువంటి ఆసియా కప్లో పాల్గొనడానికి అడుక్కు తినేటటువంటి ముష్టి దేశం అయినటువంటి పాకిస్తాన్ కూడా వచ్చింది. దేనికి? క్రికెట్ ఆడేదానికి. మేమేదో పెద్ద పీకుడు గాళ్ళం అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేసింది. మొత్తంగా ఈ ఆసియా కప్లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. వాటిలో పాకిస్తాన్తో పాటుగా భారత్ కూడా ఉండాలి. అర్థమవుతుందా? అయితే ఈ ఆసియా కప్లో పాల్గొనాలనా లేదా అని చెప్పేసి మన భారత్ అయితే సందేహంలో పడింది. అందులోనూ ఈ ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్లను ఒకే గ్రూప్లో చేర్చారు. దీంతో ఈ పాకిస్తాన్తో మ్యాచ్ను ఆడాలా వద్దా అనే ధర్మ సందేహంలో భారత్ అయితే పడిపోయింది. అందుకు కారణం వచ్చేసి పెహల్గామ్లో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి దాడి. ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన మన దేశంలోని ఈ పెహల్గామ్ టూరిస్ట్ స్పాట్కు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులంతా కూడా వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి మీకు కూడా తెలిసిందే. పైగా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు మీరు హిందువులా లేకపోతే ఇంకొకరా అని చెప్పేసి ఫ్యాంట్లు ఇప్పి మరి వాళ్ళ అంగాలు చెక్ చేసి మరి కాల్చి చంపేశారు. ఎంత దారుణమో చూడండి. అంటే కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేసుకొని చంపేశారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఇది 100% ఇది నిజం. అయితే జిహాదీలు చేసేటువంటి ఈ తీవ్రవాద దాడిలో 26 మంది అమాయకులు అయితే ప్రాణాలు వదిలేశారు. ఇక ఆ తర్వాత ఈ పెహల్గామ్ దాడికి కౌంటర్గా మన భారతీయ సేనలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్లో మనము ఈ పాకిస్తాన్తో పాటుగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 300 మంది తీవ్రవాదులను లేపి అవతల భారత దబ్బినాం. అదేవిధంగా వాళ్ళ స్థావరాలు కూడా నేలమట్టం చేశాం. వాళ్ళ ఎయిర్ బేస్లను పాకిస్తాన్ ఎయిర్ బేస్లను సైతం బద్దలు కొట్టేసాం. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో మన భారతదేశానికి చెందినటువంటి 2 సైనికులు వీరమరణం పొందినారు. ఈ కారణాలన్నింటి మూలంగా ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్నటువంటి ఈ ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ను ఆడాలా వద్దన్న మీమాంసలో బీసీసీఐ అయితే పడిపోయింది. అయితే మొన్న మధ్యనే మన భారత క్రికెట్ టీము బంగ్లాదేశ్ పర్యటనకు పోకుండా ఆ పర్యటన అయితే రద్దు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ పాకిస్తాన్తో మ్యాచ్ను కూడా రద్దు చేసుకుంటే మిగిలిన దేశాల నుంచి ఇబ్బందులు ఏమన్నా వస్తాయని చెప్పేసి బీసీసీఐ అయితే భావించిందంట. అర్థమవుతుందా? దీంతో దేశంలోని జాతీయవాదులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలన్నారు, క్రికెట్ టీంని తిట్టారు, బీసీసీఐని తిట్టారు. చాలానే జరిగింది. మామూలుగా అది మాటల్లో చెప్పలేం. చెప్పాలంటే నేను వ్యక్తిగతంగా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అవకాశం ఉన్నంత వరకు పాకిస్తాను భారత్ ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ క్రికెట్ మ్యాచ్ నేను చూసేవాడిని. అలాంటిది నాకే నచ్చల. మనసుకెందుకు ఒప్పల భారంగా అనిపించింది నాకు కూడా. దాని జోలికే పోవాలా. కానీ ఒకటైతే అనుకున్నా మనసులో, ఎట్లాగో ఆడుతున్నారు, గెలిస్తే చాలు అనుకున్నా. ఆ సంతోషం అయితే దక్కింది. అజ్జాలు. అయితే బీసీసీఐ ఒక అమ్ముడు పోయినటువంటి బోర్డు అని, అసలు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం అంటే అది పెహల్గామ్ బాధితులను అవమానపరచడమేనని ఈ బీసీసీఐను అంతా కూడా అమ్మనా బూతులు తిడతా జాతీయవాదులంతా కూడా సోషల్ మీడియాలో తమ కోపాన్ని అయితే బయటపెట్టినారు. అది 100% కరెక్టే. దాంట్లో అయితే డౌట్ ఏం లే. అయితే సరే, అయింది ఇంకా ఎట్లా మ్యాచ్ అయితే ఆడాలని చెప్పేసి మన భారత జట్టు పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. పాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశం అన్న భావనను ఇతర దేశాలు కూడా కలిగేటట్టు చేసిందనమాట. అంతేకాకుండా పాకిస్తాన్ను ఘోరంగా అవమానించింది. అది ఎలాగయ్యా అంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఆసియా కప్ 2020 కప్ కదా, ఈ 2020 ఫార్మాట్లో భారత జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు అనమాట. సహజంగానే ఈ సూర్యకుమార్ యాదవ్ ఒక డైనమిక్ పర్సన్, పైగా అతను కెప్టెన్ కూడా. అందుకే పాకిస్తాన్తో మ్యాచ్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. కొట్టాల, ఇలా అవమానించాలా, ఇలా సాగు దెబ్బ కొట్టాలా, ఊరికే మనం గెలిచడమే కాదు మెట్టుతో కొట్టేది చేయాలని చెప్పేసి బాగా మంచి ప్లాన్ వేసాడు. పాకిస్తాన్ పరువు తీసి అవతల బారేసినాడు. టాస్ వేయడానికి మన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా ఈ పాకిస్తాన్ కెప్టెన్ ఇద్దరు కూడా గ్రౌండ్ లేక వచ్చారు. టాస్ వేసినటువంటి సమయంలో ఈ సూర్యకుమార్ యాదవ్ గారు ఏం చేశారు తెలిసిన, ఈ పనికిమాలినటువంటి పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా తైన్ శాస్తి అయితే చేశాడు. మామూలుగా ఏం చేస్తారు, వచ్చి టాస్ వేస్తారు, సరే ఎవరు బ్యాటింగ్ కావాలో ఎవరు ఫీల్డింగ్ కావాలో ఎంచుకుంటారు.
అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆ తర్వాత మ్యాచ్ మొదలయ్యే ముందు, మ్యాచ్ పూర్తి అయిపోయిన తర్వాత మన క్రికెట్ ఆటగాళ్ళు ఈ పాకిస్తాన్ క్రికెట్ టీంను కనీసం పలకరించడం కూడా పలకరించాల, దేకను కూడా దేకకుండా చక్కగా డ్రెస్సింగ్ రూమ్కి అయితే వెళ్ళిపోయినారు. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత మన భారత క్రికెటర్లతో మాట్లాడదామని చెప్పేసి మన భారతీయ డ్రెస్సింగ్ రూమ్కు వచ్చినటువంటి పాకిస్తాన్ ఆటగాళ్లను మన భారతీయ క్రికెటర్లు ఉండేటటువంటి డ్రెస్సింగ్ రూమ్లకు కూడా రానివ్వకుండా వాళ్ళ ముఖాన్ని తలుపులేసేసారంట. అంటే పాకిస్తాన్ ఆటగాళ్లకు వాళ్ళ స్థాయి ఏందో వాళ్ళకి తెలియజేశారన్నమాట. దీంతో ఈ విషయం పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇద్దరు కూడా రగిలిపోతారు. ఎందుకంటే అవమాన భారం కదా, ప్రపంచం ముందు పరువు తీశారు. ఇదంతా కూడా పెద్ద దుమారం అయిపోయింది. ఇప్పుడు ఇది తప్పని ఒకరంటే, అది అసలు అలాంటి రూల్స్ ఏమని చెప్పి ఒకరంటే, ఇట్లా రకరకాలన్నీ కూడా నడుస్తున్నాయి. మొత్తానికైతే వాళ్ళ పరువు నట్టేట ముంచినారు. అది విషయం. తమను తీవ్రవాద దేశంగా, తమను తీవ్రవాదులుగా చూపించేందుకే భారత క్రికెట్ జట్టు ఈ నిర్ణయం తీసుకునిందని, భారత జట్టు చేసేటువంటి ఈ అవమానం మూలంగా తమకున్నటువంటి కాస్త పరువు కూడా పోయిందని చెప్పేసి ఇప్పుడు ఈ లపాకిస్తాన్ క్రికెటర్లు, అదేవిధంగా ఈ లపాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమిలా తల బాదుకుంటున్నారు. మొత్తం మీద భారత క్రికెట్ జట్టు ఈ విషయంలో పాకిస్తాన్కు తగిన శాస్తి అయితే చేసింది. చెప్పాలంటే మెట్టుతో కొట్టినట్టు పాకిస్తాన్కు కర్రు గాల్చి వాత పెట్టింది. అది ఏమైనా కూడా మన భారతీయ క్రికెటింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.